సో, రామాయణ, మహాభారత, భగవద్గీత, భాగవతాలు హ్మ్. ఇవన్నీ ప్రతిరోజు మనం ఒక సమయం పెట్టుకొని ఖచ్చితంగా మన కోసం మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం మనం తెలుసుకుంటూ మన అవును. పిల్లలకి తెలియచేయటం ఎంత అవసరం హ్మ్. అనేది మీ సో, మాటల్లో. ఇప్పుడు మహాభారతమే చెప్పాను గదా! మహాభారతం పిచ్చ కాంప్లికేటెడ్‌గా ఉంటది. చాలా నేమ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోవడం జనాలకి చాలా కష్టం హ్మ్. కదా! హ్మ్. ఎందుకంటే ఆ నేమ్స్ గూడా మనం ఎప్పుడు వినం. విన్నా గుర్తుండవు. చాలా అవును. సార్లు అది పఠనం చేస్తుంటేనో, వింటుంటేనో తప్ప మనకు గుర్తుండవు. కొన్ని హ్మ్. పేర్లు మాత్రం మనకు గుర్తుంటాయి. ఈజీగా ఉండే నేమ్స్. సో, దీంట్లో నుంచి మనం ఎట్లా నేర్చుకోవచ్చు? మన లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనంటే ఆహ్, మనకిప్పుడు చెప్పాను గదా! వ్యాసుడు రాసినప్పుడు ఈయన హీరో, ఈయన విలన్ అని రాయలేదు. ఈయన హ్మ్. ఇది చేశారు, ఈయన ఇది చేశారని రాశారు. హ్మ్. వాళ్ళు చేసింది ఆయన రాశారు గాబట్టి, ఇది చూసుకొని మనం ఇలా అవ్వాలా, ఇలా అవ్వాలా అనేది మనం నేర్చుకుంటే చాలు. హ్మ్. దాని తర్వాత మనం చేయాల్సింది సాధన. సాధన లేకపోతే అంటే మనం నిత్యం అది అనుష్ఠించలేదనుకోండి, హ్మ్. ఏమీ అవ్వదు. హ్మ్. కరెక్టే. సో, ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్పాను ఇందాక ధృతరాష్ట్రుడు. మంచి వినేవాడు, హ్మ్. కానీ పాటించకపోయేవాడు. దానికి గూడా కృష్ణుడు ఆయనకి అనుగ్రహించారు గదా! అవును. మనం గూడా అంతే. పరీక్షిత్ మహారాజు హ్మ్. 7 రోజులు విన్నారు. హ్మ్. ఏమైనా పాటించాడా? హ్మ్. కానీ వచ్చింది మోక్షమే గదా! హ్మ్. మన లైఫ్ గూడా అంత సింపుల్‌గా మోక్షం వస్తది. హ్మ్. కానీ ఏం చేయాలో తెలుసా మనం? హ్మ్. చనిపోయే చివరి ఊపిరిలో నారాయణ అని చెప్పే నారాయణ అనో, శివ అనో, రామ అనో చెప్పే ఆ మైండ్ మనం ఆ టైంలో కాన్షియస్‌గా ఉంటే చాలు. హ్మ్. ఇందాక మీరు జడభరతుడి గురించి చెప్పారు గదా! హ్మ్. ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతది. హ్మ్. ఎలా లైఫ్‌ని మనం లీడ్ చేయాలనేది. హ్మ్. అజామిలోపాఖ్యానం ఉంటది. హ్మ్. బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానం పొందే స్టేజ్‌లో ఉంటాడు. అంటే ఇంటికొచ్చిన అతిథులని ఆతిథ్యం ఇస్తాడు. హ్మ్. అంతటా పరబ్రహ్మాన్నే చూస్తుంటాడు. ప్రతి జీవిలో పరబ్రహ్మాన్నే చూస్తుంటాడు. అది ఇది అని తేడా ఉండదు. అలాంటి స్థాయిలో ఉంటాడు. త్రికాల సంధ్యావందనం చేస్తాడు. హ్మ్. గురువులకి రెస్పెక్ట్ ఇస్తాడు. ఆ స్థాయిలో ఉండే అతను తండ్రి ఒకరోజు ఏం చెప్తాడంటే అడవిలోకి పోయి దర్భలు దే అని చెప్తారు. హ్మ్. పోతాడు. హ్మ్. దర్భలు తెచ్చేటప్పుడు చెట్ల చాటులో ఒక ఫీమేల్, ఒక మేల్ ప్రాస్టిట్యూట్ ఉంటారు కదా! కళ్ళు తాగుతూ సంగమిస్తా ఉంటారన్నట్టు. హ్మ్. అది చూస్తూ ఇలానే నించోనుండి పోతాడు. హ్మ్. మొత్తం అయిపోయే వరకి చూస్తాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. ఈయన గూడా ఎళ్ళిపోతాడు. హ్మ్. ఎలాంటి అజామీలుడు? బ్రహ్మజ్ఞానం పొందే స్టేజ్‌లో ఉండే అజామీలుడు. హ్మ్. ఇంటికి పోయి సాయంత్రం పూట సంధ్యావందనం జేయాలి ఉంటుంది కదా! హ్మ్. ఆ టైంలో ఆచమనం అవి జేసుకునేటప్పుడు మైండ్ అంతా ఇదే ఉంటది. హ్మ్. ఇల్లు వదిలిపెట్టేస్తాడు. భార్యను వదిలిపెట్టేస్తాడు. తండ్రిని, పిల్లోడిని, తల్లిని అందరిని వదిలిపెట్టి తండ్రి ఆస్తి కూడా తీసుకుపోయి ఆమెకిచ్చేస్తాడు. హుహు. ఆమెతో పాటే పిల్లలని కంటాడు 9 మందిని. హ్మ్. ఎవరు? ఆ వేశ్యతో. హ్మ్. కానీ ఇక్కడ అజామీలుడు 9 మంది పిల్లల్లో మనకి దేవుళ్ళ పేర్లు పెట్టుకోవడం అలవాటు ఉంటుంది కదా అవును. పిల్లలకి. అందులో ఒకడి పేరు నారాయణ. ఈ హ్మ్. నారాయణ అంటే అజామీలుడికి బాగా ఇష్టం. హ్మ్. చనిపోయే చివరి ఊపిరిలో ఇంగా ఎవరికైనా చనిపోయిన రోజొస్తది కదా! హ్మ్. ఆ చనిపోయే చివరి ఊపిరిలో కొడుకు మీద వ్యామోహంతో నారాయణ అని పిలుస్తాడు అంతే. దేవుడిని కాదు పిలిచింది. హ్మ్. అప్పటికే యమదూతలొచ్చి నించుంటారు తీసుకుపోదామని చెప్పి. ఆ ఒక్క చివరి ఊపిరి కూడా అయిపోయినాక. హ్మ్. కానీ చివరి ఊపిరిలో నారాయణ అంటాడు. హ్మ్. ఎంబటే విష్ణుమూర్తి తన పార్షదులని పంపించి యమదూతల్ని వాళ్ళ దగ్గరికి అంటే వాళ్ళ స్థానానికి పంపించి హ్మ్. ఈయనకి ఇంకొక జన్మిచ్చి ఇప్పుడు మోక్షం పొందని చెప్పి ఇంకొక జన్మిస్తారన్నట్టు. హ్మ్. ఇక్కడ అజామీలుడు ఇలా. కానీ భరతుడు కొన్ని లక్షల సంవత్సరాలు ధర్మంగా పరిపాలించిన భరతుడు హ్మ్. చనిపోయే చివరి టైంలో హ్మ్. జింక ఆయన మైండ్‌లో ఉంటది. హ్మ్. మోక్షం పొందుదామని మోక్ష సాధన కోసమని ఒక అడవిలోకెళ్తాడు. అవును. గండకి నది దగ్గరకో ఎక్కడికో ఎళ్తారు. హ్మ్. సాలగ్రామాలు దొరికే దగ్గరికి. హ్మ్. వచ్చిందేంటి మోక్ష సాధన కోసం. నువ్వు ధర్మంగా ఎంతైనా పరిపాలించు ప్రాబ్లమ్ లేదు. కానీ వచ్చింది మోక్ష సాధన అన్నప్పుడు దాని వైపు ఎళ్ళకుండా హ్మ్. ఈయన స్నానం చేస్తున్నప్పుడు ఒక ప్రెగ్నెంట్ జింక ఉంటది. దాని వెంట సింహం పడతా ఉంటది. హ్మ్. అది ప్రెగ్నెంట్ అంటే డెలివరీ అయిపోతదన్నట్టు. హ్మ్. హ్మ్. చిన్న జింకని సింహం చంపడానికి వచ్చినప్పుడు పెద్ద జింక తన ప్రాణాలు అడ్డేస్తది. హ్మ్. దీనికి పాలిచ్చే వాళ్ళు ఉండరు. పెంచేవాళ్ళు ఎవరు ఉండరు. హ్మ్. ఈయనొచ్చిన మోక్ష మార్గం ఏదైతే సాధన కోసం వచ్చాడో అది మర్చిపోయి జింక మీద వ్యామోహం పెరుగుతది. హ్మ్. దీనికి అంటే దాది ఆడుకుంటుంటే చూస్తా ఉంటాడు. ఎంజాయ్ హ్మ్. చేస్తా ఉంటాడు. ఆనందపడతా ఉంటాడు. ఇది మెల్లి మెల్లిగా ఇది మర్చిపోతాడన్నట్టు. హ్మ్. చనిపోయే చివరి ఊపిరిలో హ్మ్. నేను పోతే ఈ జింకని ఎవడు చూసుకుంటాడో ఏమో అని అదే అవును. ఉండిపోతది మైండ్‌లో. ఆ! కాబట్టి వచ్చే జన్మ జింకలాగొస్తది. ఆ! ఆ జింకలాగొచ్చినప్పుడు పూర్వజన్మ స్మృతులు కొన్ని గుర్తుంటాయి. ఏం చేసింది తప్పని. ఆ! కాబట్టి ఈ జన్మలో నేను వేరే జింకలతో తిరగొద్దు. ఎమోషన్స్ పెరుగుతాయి, రిలేషన్స్ పెరుగుతాయి, బాధ కలుగుతది అది చనిపోయినప్పుడు ఇవన్నీ దానికి గుర్తుంటాయి. ఆ! అన్ని జింకలు ఒక దగ్గర ఉంటే ఇది ఒక దగ్గరికి ఎళ్తా ఉంటదన్నట్టు. ఆ! ఎప్పుడు జింకలతో కలవదు. మోక్షం పొందాలంటే మళ్ళీ మానవ జన్మ ఎత్తాలని ఆ! అదేం చేస్తదంటే అలానే చనిపోతదన్నట్టు. అలానే పెద్దగయిపోయి. హ్మ్. నెక్స్ట్ జన్మ ఒక బ్రాహ్మణుడి కడుపులో పుడతాడు. హ్మ్.
బ్రహ్మజ్ఞాని, అన్నీ వచ్చు, వేదం అన్నీ వచ్చు, అంతటా పరబ్రహ్మాన్ని చూస్తూనే ఉంటాడు. హ్మ్. కానీ ఒక స్టేజ్లో స్టార్టింగ్ ఎలా ఉంటుంది, తండ్రి వేదం నేర్పించడం ఇవన్నీ అయినాక తండ్రి కూడా కొన్ని రోజుల తర్వాత చనిపోతాడు. హ్మ్. చనిపోయాక అన్నలు ఉంటారు కదా, హ్మ్. పాచిపోయిన అన్నం పెట్టినా తినేవాడు. హ్మ్. ఎందుకంటే లేక లేక మళ్ళీ మానవ జన్మ వచ్చింది నాకు, హ్మ్. ఇప్పుడైనా నేను మోక్షం పొందాలి, వాడు హ్మ్. ఏది పెట్టినా నేను తింటా, హ్మ్. అదే స్థాయిలో ఉంటారు. హ్మ్. సో ఎవరు ఏమన్నా సరే ఏమన్నాడు, హ్మ్. అలా కష్టపడి ఆ సాధన కాస్త ఎలాంటి స్టేజ్కి వెళ్ళిపోతుంది అంటే ఇంకా అంతటా పరబ్రహ్మాన్ని చూసే స్థితికి వెళ్ళిపోతాడు. హ్మ్. అప్పుడు వస్తుంది మోక్షం. కొంచెం డిఫరెంట్ ఉంటుంది కథ, అది మరి ఎక్కువైపోతుందని అవునవును. చెప్పట్లేదు. అదే. అదే. సో అలా మోక్షం వస్తుంది అన్నట్టు. ఆ! అంటే ఇప్పుడు అజామిలుడు చూడండి, ఫస్ట్ బ్రహ్మజ్ఞానం పొందే స్టేజ్లో ఉంటాడు, తర్వాత అన్ని తప్పులే చేస్తాడు. అవును. కానీ చనిపోయి చివరి ఊపిరిలో కొడుకుని నారాయణ అని పిలిచినందుకు విష్ణుమూర్తి తన పార్షదులను పంపించి ఇంకొక ఛాన్స్ ఇస్తారు మోక్షం పొందమని. హ్మ్. కానీ ధర్మంగా లక్షల సంవత్సరాలు పరిపాలించిన భరతుడు చివరి ఊపిరిలో ఆయన దేనికోసం వచ్చాడో అది గుర్తు, అట్లీస్ట్ నారాయణ అనుకున్నా వేరేలా ఉండు. హ్మ్. కానీ జింక ఉండిపోయింది మనసులో. జింక హ్మ్. ఉండిపోయింది. అందుకే మనకి బ్రహ్మదేవుడు ఆయుర్దాయం రాసినప్పుడు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని రోజులు, ఇన్ని సెకండ్లని రాయరు. హ్మ్. వీడు ఇన్ని ఊపిర్లు తీసుకోవడానికి అర్హత ఉంటుంది అని రాస్తారన్నట్టు. అన్ని ఊపిర్లు వాడు తీసుకున్నాడంటే అయిపోతాడు, వాడు ఇంకా చచ్చిపోతాడు. హ్మ్. అందుకే మన యోగాలో ఏం చెప్తారు, శ్వాస మీద ధ్యాస. మనం శ్వాస ఎంత స్లోగా తీసుకుంటే మనం అంత కాన్షియస్గా బతుకుతాం, అవును. మన మైండ్ అంత పీస్ఫుల్గా ఉంటుంది. హ్మ్. మన కోపం వచ్చినప్పుడు మన బిహేవియర్ వేరేలా ఉంటుంది, శ్వాస తీసుకునే ఎక్కువగా ఇది కూడా వేరేలా ఉంటుంది. కరెక్ట్. సో మనకి ఇది అన్నట్టు శ్వాస మీదనే మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది, పెంచుకుందామా తగ్గించుకుందామా అని. అందుకే దాని మీద కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళు 100 కన్నా ఎక్కువ ఇయర్స్ కూడా బతికిన వాళ్ళు ఉంటారు. ట్రూ.